సర్వింగ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రతి విషయంలో దేవుణ్ణి సేవించుట. సేవిస్తున్నామా? ప్రతి విషయంలో, కష్టాలైనా సుఖాలైనా, బాధలైనా, నిందలైనా, అవమానాలైనా, తిరస్కారాలైనా, వేధింపులైనా, కష్టకాలాలైనా, అవును, కష్టమైన బాధైన, శ్రమైన, హింసైన, రణమైన, యుద్ధమైన, ఖడ్గమైన, క్రీస్తు ప్రేమ నుండి మనలను వేరు చేసేది ఏది లేదని చెప్తుంది. ప్రతి విషయంలో యోబు సూత్రం, దేవుని కొరకు మేలే అనుభవించాలా, కీడు అనుభవించతగదా? యెహోవా ఇచ్చెను, మూర్ఖురాలు మాట్లాడినట్టు. అమ్మ వింటున్నారా? ఆ భార్య చూసారా? ఇప్పుడు పేతురు చెప్పిన భార్యలాగా లేదామా? పేతురు ఏం చెప్పాడు? వెలుపల అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణం, ఆ గుణం లేదా ఆమె దగ్గర? కష్టాల్లో, బాధల్లో, ఏం దేవుడయ్యా, ఏం కష్టాలయ్యా, ఇన్ని బాధలా, దేవుని నమ్మినందుకు నువ్వు రోజు చేస్తావు, ప్రార్థన చేస్తావు, పిల్లలు నిద్ర లేకుండా పేకుందామని ప్రార్థన మొదలు పెడతావు, నిద్ర లేకుండా చేసి సాధించింది ఏంది? అరుణోదయమున లేస్తున్నాడు. ఎవరు? బిడ్డలందరూ పిలుస్తున్నాడు, రండి రండి రండి, టైం అయిపోయింది, అమ్మమ్మ టైం అయిపోయింది. మీరు రాత్రి ఏం చేశారా? రాత్రి ఏమన్నా మీ నోటి మాటతో దేవుణ్ణి ఏమన్నా దూషించారంటే వాళ్ళు అంటున్నారు, మేము దూషించలేదు. అయినా నాకు అనుమానంగానే ఉంది. అందరి నిమిత్తం, ఒక్కొక్కరి నిమిత్తం అరుణోదయమున దహన బలి. ఏదో భక్తి ఏది? దానివల్ల ఉపయోగం ఏంటి? చావయ్యా చావు, నువ్వు బతికి ప్రయోజనం ఏంటి? చావు పోయే ముందు ఒక మంచి పని చేయి, దేవుణ్ణి తిట్టు అంటే ఆయన ఏమన్నాడు? తిట్టడమా? దేవుని కొరకు శ్రమ అనుభవించద్దా? అనుభవించడానికే కదా. మేలు కాదు, చెప్పండి. దేవుని కొరకు మేలే కాదు, ఏం అనుభవించాలి? కీడైనా అనుభవించాలి, శ్రమైన అనుభవించాలి. కాబట్టి ప్రతి విషయంలో చెప్పండి, దేవునిని సేవించుట. యెహోవా ఇచ్చెను. ఇప్పుడు మీరు చాలా ప్రార్థనలు చేస్తున్నారు కదా, దేవుడు మీ ప్రార్థనలకి జవాబు నేనేమివ్వనన్నాడు అనుకోండి, ఒక్కసారి స్తుతి ఆగిపోయి తిట్ల దండకం, సణుగుళ్ళు, గొణుగుళ్ళు. ఏం దేవుడు ప్రభువా? ప్రార్థన చేస్తే కష్టాలు ఎక్కువవుతున్నాయి, ప్రార్థన చేస్తే దుఃఖం ఎక్కువైపోతుంది, శ్రమలు ఎక్కువైపోతుంది. మాకేనా? ఆ పక్కన వాళ్ళతో పోలుస్తూ వాళ్ళు చూడు ఎట్టున్నారో. చూస్తున్నారా? వాళ్ళు చూసారా ఎట్టున్నారో? నేను ఒకళ్ళు చనిపోతే నేను ప్రేయర్ చేయడానికి వెళ్తే ఒక్కళ్ళు కళ్ళు మూసుకోవాలా, అంత అలసడి మొదలవుతుంది. నేనే కళ్ళు తెరిచి అసలు కళ్ళు మూసారా లేదా అని ఒక్కడు కళ్ళు మూసుకోవాలా. మనం ఏం చేయలేం, నథింగ్, మనం ఏం చేయలేం. వింటున్నారా? విలువ తెలియని వ్యక్తుల దగ్గర చేయాల్సి వచ్చి చేసే ప్రార్థన. బైబిల్ ఉంది, వాళ్ళు వినరని తెలుసు, నాకు తెలుసు ఆ సంగతి, వాళ్ళు లోబడరని తెలుసు. కానీ ఒక క్రైస్తవుడిగా, దేవుని సేవకుడిగా బైబిల్ తెరిచి చదవడం అన్నది నా కర్తవ్యం. నేను చేయాలి ఆ స్థలంలో. ఎందుకో తెలుసా? నేను అడుగు పెట్టిన ప్రతి స్థలంలో దేవుడు ఉన్నాడు, ఆయన్ని మహింపరచాలి. ఏంటదా? ఇది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితిలో మనం దేవుణ్ణి సేవించాలి. అవకాశం ఎదురు చూడాలి. ఈ సమయం ముందు దేవుని సేవించగలనా? సేవించాలి, సేవించి తీరాలి, అంతే. దేవుని సేవించడానికి ఏది అడ్డు రాకూడదు, అది ఏ శ్రమ అయినా కానీ. అర్థమైందా?